నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వయసు 76, మనసు 26, రాజకీయ రాజర్షి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే థంబ్నెయిల్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది, ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వీడియో అని చెప్పేసి. అంటే ఆయన వయసు 76 కానీ మనసు మాత్రం 26 లాగానే పనిచేస్తుంది. ఎందుకని అంటే మనం చెప్పుకోవచ్చు, ఈ రోజుల్లో కుర్రవాళ్ళని కూడా 16 గంటలు కష్టపడి పనిచేయమంటే ఏంటి 16 గంటలు పనిచేయాలా, నాన్ సెన్స్. అసలు లేబర్ సెక్షన్ ప్రకారం చూసినా కానీ 16 గంటల పని చేయించుకోవటం అనేది నేరం అని మాట్లాడతారు. పైగా మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి రోజుకు 12 గంటలు పనిచేయమంటే ఆయన మీదకి ఒంటికాల మీద వెళ్ళారు చాలామంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తే నారా చంద్రబాబు నాయుడు మాత్రం రోజుకు 16 గంటలు పనిచేస్తారు, అది కూడా 76 ఏళ్ల వయసులో. అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పని చేస్తున్నారు, కాబట్టి లేకపోతే ముఖ్యమంత్రిగా లేకపోతే పని చేయరు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. లేదు, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా 1978లో గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం అదే స్థాయిలో పనిచేసుకుంటూ వచ్చారు. పదవిని చూసి ఆయన పని చేయలేదు, ఆయన పని చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆయన్ని వెతుక్కుంటూ పదవులు వచ్చాయి. కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన నారా చంద్రబాబు నాయుడికి అదే టర్మ్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా అవకాశం కల్పించింది. అంటే కష్టపడి పనిచేస్తే పదవులు వెతుక్కుంటా వస్తాయని చెప్తాం కదా మనం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు. సో అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా 2 తెలుగు రాష్ట్రాల్లో రెపరెపలాడుతూ ఎగురుతోంది. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతున్నారు. ఇలాంటి సంక్షోభాలున్న టైంలో కూడా, రాజకీయ సంక్షోభాలున్న టైంలో కూడా ఆయన ఎదురు నిలబడి పార్టీని నిలబెట్టగలుగుతున్నారు అనంటే ఆయన కష్టపడే మనస్తత్వం. అసలు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ సజీవంగా ఉందంటే అందుకు కారణం నారా చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. ఎందుకని అంటే మనం ఒకసారి గతంలోకి వెళితే 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీని పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అయితే 1985లో ఒక రాజకీయ సంక్షోభం వచ్చింది, నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో. పార్టీ నాది, నేనే పార్టీని పెట్టాను, నా వైపే ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ కొన్ని కమెంట్స్ కూడా చేశారు రామారావు మీద. ఎన్టీఆర్ పాపం అప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకుని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పార్టీ మొత్తం కూడా నాదే అని చెప్పేసి ఆయన ఆక్రమించుకునే ప్రయత్నం, ముఖ్యమంత్రిగా కూడా ఆయన అయిపోయారు. నాకు ఇంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పేసి కొన్ని సంతకాలేవో చూపించి ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఆ సంక్షోభంలో నుంచి కూడా పార్టీని బయటకు తీసుకొచ్చి ఎన్టీఆర్ని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ఘనుడు ఎవరు, ఆ ఘనత ఎవరికి దక్కుతుంది అని అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి అన్డౌటెడ్గా చెప్పొచ్చు. ఆ తర్వాత 1995 వచ్చేసరికి ఎన్టీ రామారావు కొంతమంది చెప్పుడు మాటలు వింటూ పార్టీని ఎక్కువ పెత్తనం అంతా కూడా, పార్టీ పెత్తనం అంతా కూడా వాళ్ళ చేతికే అప్పగించేసి ఆయన పాపం కొంచెం ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఆ టైంలో పార్టీలోని నేతలంతా కూడా రామారావుకి ఎగనెస్ట్గా ఉండి, పార్టీలో మేము ఉండవు, అవసరం అయితే అవతల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాం, పార్టీ ఏమైపోయినా మాకు అవసరం లేదు, మాకు అనవసరం, నువ్వు పార్టీని చేతుల్లోకి తీసుకుంటానంటే నీ వెనక మేము నిలబడతామని చెప్పేసి అందరూ చెప్పినప్పుడు ఒక ముళ్ళ కిరీటాన్ని తెచ్చి ఆయన నెత్తి మీద పెట్టుకొని పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పార్టీని చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీని ఆ రోజు చంద్రబాబు నాయుడు తన చేతుల్లోకి తీసుకోవటం అంటే ఒక ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టే. లైఫ్ లాంగ్ మామకి వెన్నుపోటు పొడిచిన అల్లుడుగా మిగిలిపోతాడు అనే మాట ఆయనకు ఉండిపోతుంది అని తెలిసినా కానీ పార్టీని బ్రతికించడానికి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అయ్యారే కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎంతకాలం మామకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని చెప్పేసి ఆయన్ని పదే పదే విమర్శిస్తున్న ఆ దుఃఖాన్నంతా దిగమింగి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ కోసమే నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా పార్టీ సజీవంగా ఉంది అంటే అందుకు కారణం నారా చంద్రబాబు నాయుడే. అయితే నారా చంద్రబాబు నాయుడులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన మీద ఎన్ని కేసులు వేసినా కానీ ఆయన ఏం పట్టించుకోకుండా అలా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి, లక్ష్మీ పార్వతి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఆయన మీద ఎన్నో అవినీతి కేసులు వేశారు. కానీ వాటిల్లో ఆవగింజంత అవినీతి కూడా చంద్రబాబు వైపు ఉంది అని ప్రూవ్ చేసుకోలేకపోయారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా చంద్రబాబు పదే పదే ప్రస్తావించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు, నా మీద ఇలా కేసులు వేశారని ఎక్కడా చెప్పుకోలేదు. పైగా ఒక ఇంత తెలివితేటలు ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సిద్ధహస్తుడు అంటారు కదా. ఆయన తన రాజకీయ శక్తిని, తన రాజకీయ జ్ఞానాన్ని అంతా కూడా
ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ, అంటే రాష్ట్రానికి 10 ఏళ్ల తర్వాత ఏం కావాలి, 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి ఎటువంటి అవసరాలు ఉంటాయి, 10 ఏళ్ల తర్వాత ఎటువంటి అవకాశాలు వస్తే దానికి తగ్గట్టు రాష్ట్రం ఉండాలి, రెడీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. మనం చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ నిర్మాణం కావచ్చు, ఆ ప్లానింగ్ కావచ్చు, అంతా చంద్రబాబుది. సో భవిష్యత్ అవసరాలకి హైదరాబాద్కి ఎలాంటి ఎయిర్పోర్ట్ ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేసి తీసుకొచ్చింది చంద్రబాబు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ టవర్స్ అని, సైబర్ సిటీ అని. అసలు అదంతా కూడా స్థాపించింది, అదంతా కూడా చేసింది, దానికి ఒక విత్తనం వేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది. అసలు హైదరాబాద్ కూడా ఇంత డెవలప్ అయిపోయి ఇప్పుడున్న హైదరాబాద్ సరిపోక ఫ్యూచర్ సిటీ అని ఇంకొక దాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందంటే అందుకు కారణం, ఇంత డెవలప్మెంట్ మొత్తానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవాలి. ఆనాడు ఆయన సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చి తెలంగాణలోని హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే, తెలుగు ప్రజలకి సాఫ్ట్వేర్ రంగాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఈ రేంజ్లో డెవలప్ అయితే అయ్యుండేది కాదు. ఇలాంటి డెవలప్మెంటే ఇప్పుడు మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన అందించబోతున్నారు క్వాంటమ్ వ్యాలీ రూపంలో. క్వాంటమ్ కంప్యూటింగ్ అని, క్వాంటమ్ కంప్యూటర్స్ అని, క్వాంటమ్ వ్యాలీ అని ఆయన అమరావతిలో తీసుకొచ్చి పెట్టింది. రేపు అమరావతి ఏ స్థాయిలో డెవలప్ అవుతుంది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అర్థం పర్థం లేకుండా విభజించి అవతల పడేసింది. ఒక రాజధాని కూడా ఏర్పాటు చేయకుండా, రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కూడా లేకుండా ఆలోచన రహిత్యంగా విభజించి పక్కన పడేసింది. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు తన ఆలోచన జ్ఞానంతో, తనకున్న పరపతితోటి అమరావతి అనే రాజధానిని ప్రపోజ్ చేశారు. రాజధానిని ప్రపోజ్ చేస్తే జనరల్గా రాజధాని అంటే ఒక 30,000 ఎకరాలు ఉండాలి, భూమి ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే మాట్లాడారు కదా, అది మనం మర్చిపోలేం. అయితే చంద్రబాబు నాయుడు 34,000 ఎకరాలు సేకరించి చూపించారు. రైతులంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక చంద్రబాబు నాయుడు మొహం చూడబట్టే, చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ, ఆయన పొలిటికల్ ఆలోచన విధానం కానీ ఇవన్నీ చూసే రైతులంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. 34,000 ఎకరాల ల్యాండ్ సేకరించడం ఇది మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లాఠీ విరగలేదు, ఒక రక్తపు చుక్క నేల రాలేదు, రైతులు రోడ్ల మీదకి రాలేదు, మా భూములు ఇవ్వు అని చెప్పేసి ఎదురు తిరగలేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఇటువంటిది జరగలేదు. సో కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఘనత, ఆయన గొప్పతనం అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. పైగా ఇప్పుడు ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు ఏం జరిగింది, రాష్ట్రం ఎంత విధ్వంసం అయింది మనమంతా చూసాం. రాష్ట్రం అభివృద్ధి పరంగా ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా అంతా మాట్లాడుకున్నదే. అయితే ఇప్పుడు అలా వెనకబడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు ముందుకు పరుగులు పెట్టిస్తున్నారంటే అది మామూలు వ్యవహారం కాదు. అమరావతికి ఒక క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిని కూడా ఫ్యూచర్లో ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. అలాగే విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చారు. దానితో విశాఖపట్నాన్ని గూగుల్ డేటా సెంటర్ తీసుకురావటం వల్ల గూగుల్ అంటే డేటా హబ్గా మారిపోబోతుంది విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ తోటి. సో ఇంకా ఎన్ని అనుబంధ కంపెనీస్ విశాఖపట్నం రాబోతున్నాయి, ఎన్ని కంపెనీస్ ఇప్పటికే వచ్చి గ్రౌండ్ అవుతున్నాయి అనేది కూడా మన కళ్ళారా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దీర్ఘదృష్టే. ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే ఇప్పుడు హైదరాబాదు, తెలంగాణ ఈ స్థాయిలో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, అమరావతి, విశాఖపట్నం కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఎక్కడా కూడా ఆయన రాయలసీమను కూడా నెగ్లెక్ట్ చేయలేదు. రాయలసీమ వెనకబడిన ప్రాంతం అని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు అదే డెవలప్ అవ్వబోతుంది. ఇండస్ట్రియల్ పరంగా రాయలసీమ ఇంకొక ఫ్యూచర్ 5 to 10 yearsలో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. అయితే దీని అంతటికీ కారణం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు, ఆయన ఆలోచన శక్తి. అయితే ఒకప్పుడు మహిళలు అంటే కేవలం కూలి పనికి వెళ్ళి వాళ్లకు వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకుంటాం ఇంతవరకే తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళకి స్వయంగా ఎదిగే తత్వాన్ని కల్పిస్తూ వాళ్ళకంటూ ఒక అంటే ఎంపవర్మెంట్ అంటారు కదా, మహిళా సాధికారత అంటారు కదా, దాన్ని తీసుకొచ్చి ఇచ్చింది డ్వాక్రా తోటి. సో అక్కడే వేశాడు ఆయన విత్తనం. సో ఆ తర్వాత ఎంత డెవలప్ అయ్యారు ఆడవాళ్ళు, చదువుకోవడానికి ఎన్ని అవకాశాలు కల్పించారు, ఉద్యోగాలకు ఎన్ని అవకాశాలు కల్పించారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి టైం కూడా సరిపోదు. కాబట్టి ఇంత కష్టపడి పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తప్ప మనకెవరూ కనిపించరు. ఈ విషయాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు. మనం గతంలో చూస్తే రోసయ్య అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మీద చెలోక్తులు విసిరారు, విమర్శనాస్త్రాలు కూడా సంధించారు అసెంబ్లీ సాక్షిగా. కానీ అదే రోసయ్య ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు లాగా కష్టపడి పనిచేసే వ్యక్తి, రోజుకు 16 గంటలు కష్టపడి పనిచేసే వ్యక్తి నాకైతే ఇంతవరకు కనిపించలేదని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక అర్ధరహితంగా విభజించి వదిలేసిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఒక ధైర్యం ఉండాలి.
కేవలం బటన్ నొక్కామా, నిధులు జమ చేశామా లబ్ధిదారుల ఖాతాల్లోకి, ఇంతవరకే అయితే ముఖ్యమంత్రి అక్కర్లేదు. బిళ్ళ బంట్రోతు కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హుడే అవుతాడు. కానీ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏమేం వనరులు కావాలి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించగల నాయకుడు అంటే కేవలం చంద్రబాబు నాయుడే అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు ఈ విషయంలో. సో మరి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా 76 ఏళ్ల వయసులో ఒక నవ యువకుడిలాగా చాలా కష్టపడి రోజుకు 16 గంటలు కష్టపడి పనిచేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అయితే గతంలో చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే విమర్శ కూడా ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎక్కడా పట్టించుకోరు, రాజకీయాలు ఎక్కడా ఆలోచించరు, కేవలం అభివృద్ధి పని ఇలాంటి వాటి మీదే పరుగులు పెడతా ఉంటారు, భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. రాజకీయంగా ఆయన గట్టిగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గట్టిగా ఆలోచించుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు పొలిటికల్ మనుగడ లేకుండా పోయేవి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక నవీన్ పట్నాయక్ లాగా ఆయన కూడా వరుసగా ఒక 20 ఏళ్ళు, లేకపోతే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత షీలా దీక్షిత్ లాగా ఆయన కూడా ఒక 15 ఏళ్ళో 20 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఏలుతూ ఉండుండేవారు. ఆయన అలాంటి రాజకీయాలు, కుటిల రాజకీయాలు చేయలేదు కాబట్టే ఆయన ఇలా కష్టపడి రావాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని కూడా కష్టపడి, కుంటుపడుతున్న రాష్ట్రాన్ని కూడా కష్టపడి నిలబెట్టి ముందుకు నడిపించాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. ఇది ఒక్కటే నాకు కూడా ఆయనలో కనిపించే డ్రాబ్యాక్, కానీ మిగతా అవి ఏవి కూడా డ్రాబ్యాక్స్ కావు. అయితే ఆ డ్రాబ్యాక్ కూడా ఆయనకి మంచి పేరే తీసుకొచ్చింది. రాజకీయాలు, కుటిల రాజకీయాలు రాజకీయాలు మాత్రమే చేస్తారు చంద్రబాబు. ఆయనే కుటిల రాజకీయాలు చేయాలనుకుంటే అసలు రాజకీయ మనుగడ లేకుండా కొన్ని పార్టీలు గాల్లో కలిసిపోయేవి, కాలగర్భంలో కలిసిపోయేవి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇది ఆయనకి గొప్పతనాన్ని తెచ్చింది, ఒక డ్రాబ్యాక్గాను మిగిల్చింది. సో మరి మీరేమనుకుంటారు చంద్రబాబు నాయుడు గురించి? మీ అభిప్రాయం ఏంటి? ఆయన పట్ల మీ కామెంట్ ఏంటి? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.